మనోజ్ చేసిన బిజినెస్ లో అనుకోకుండా 4 లక్షల మోసం జరిగి నష్టం వచ్చింది. దాంతో మనోజ్ లబోదిబోమంటూ ప్రభావతి దగ్గరకు వచ్చాడు. అమ్మా, నువ్వే సాయం చేయాలి. ఇప్పుడు ఈ నష్టం గురించి రోహిణికి తెలిస్తే నన్ను క్షమించదు, వదిలేసి వెళ్ళిపోతుంది. ప్లీజ్ అమ్మా, ఆ మీనా నగలు తీసుకొనిరా, తాకట్టు పెట్టుకుంటాను అని అడుగుతాడు. ఇక మనోజ్ కోరిక మేరకు ప్రభావతి మీనా బంగారం దొంగిలించడానికి వెళుతుంది. అప్పుడే ప్రభావతి బీరువా తలుపు తీసి మీనా నగలు బ్లాక్ కవర్ లో వేసుకుని బీరువా తలుపు వేయకుండానే బయటికి నడుస్తుంది. అప్పుడే సత్యం ప్రభావతికి ఎదురై, మారవా నువ్వు, ఇంత వయసు వచ్చినా మారవా అనేసరికి చూసేశాడేమో అని ప్రభావతి భయపడిపోతుంది. బీరువా తలుపు వేయడం కూడా రాదా అని తిడతాడు సత్యం. సారీ అనేసి తలుపు వేసేసి తిరిగి వస్తూ ఉంటే, ఆ కవర్లో ఏంటి అని అడుగుతాడు సూటిగా. ఇది నా బ్లౌజ్ పీస్ అండి, కుట్టించమని మనోజ్ గిద్దామని వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి ఆ నగలు పట్టుకుని బయటపడుతుంది. అయితే బాలు కూడా ఇలాంటి బ్లాక్ కవర్లోనే చేప ముక్కలు తెచ్చి మీనాకిస్తాడు. చేపల కూర అద్దిరిపోవాలి అని అంటాడు. సరే అని మీనా ఆ బ్లాక్ కవర్ పట్టుకుని గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ప్రభావతి బెరుగ్గా బయటకొచ్చి మీనాని గుద్దేస్తుంది. దాంతో ఇద్దరి చేతుల్లోని బ్లాక్ కవర్స్ మారిపోతాయి. చేప ముక్కల కవర్ తీసుకెళ్లి ప్రభావతి మనోజ్ చేతిలో పెట్టి, ఇదిగో జాగ్రత్త, బంగారం ఎలా ఉందో అలాగే తిరిగి నువ్వు నాకివ్వాలి. ఈ విషయంలో నువ్వు నన్ను ఇరికించడానికి వీల్లేదు అని చెప్పి మరీ ఇస్తుంది. సరేనంటూ తీసుకువెళ్తాడు సేటు దగ్గరికి. ఇక మీనా చేప ముక్కలు అనుకుని నగల కవర్ తీసుకెళ్లి వంటగదిలో పెట్టుకుని మిగిలిన పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి చూపు ఆ కవర్ మీద పడుతుంది. ఇదేంటి, మనోజ్ గాడు పట్టుకెళ్లిన కవర్ ఇక్కడుంది అని అనుమానం వచ్చి మీనా లేని సమయంలో ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. సరిగ్గా అప్పుడే, ఈ బంగారానికి ఎంత ధర వస్తుంది తాకట్టు పెడితే అంటూ సేటు ముందు కవర్ ని దిమ్మర పోస్తాడు మనోజ్. అక్కడ చేప ముక్కలు బయటపడతాయి. ఇక్కడ ప్రభావతి బెత్తరపోయి ఆ కవర్ పట్టుకుని తప్పించుకుందాం అనుకుంటుంటే మీనా అప్పటికే చేప ముక్కలు కనిపించడం లేదని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో సత్యం ప్రభావతి చేతిలోని ఆ కవర్ ని చూసి, ఇదిగో అమ్మా, చేప ముక్కలు ఎత్తికెడుతున్న పిల్లి అని మీనాతో అంటాడు. ఇది చేప ముక్కలు కాదు, మనోజ్ గాడికి నేను ఇచ్చిన బ్లౌజ్ పీస్. ఇందాక మీనాను గుద్దినప్పుడు కవర్లు మారిపోయాయి, ఇందులో బ్లౌజ్ పీస్ ఉంది అని అంటుంది. ఇంతలో మనోజ్ ఆ చేప ముక్కల కవర్ తెస్తాడు. వెంటనే ప్రభావతి, ఇదిగో కవర్ మారిపోయింది, ఇందులో బ్లౌజ్ ఉంది, తీసుకెళ్ళు అని చేప ముక్కల కవర్ తీసుకుని మీనా చేతిలో పెడుతుంది ప్రభావతి. అంతవరకు బాలు చురకలు వేస్తూనే ఉంటాడు. నువ్వు గుద్ది మీనాది తప్పు అంటావేంటి, అయిన వాడు కవర్లో ఏముందో చూసుకోకుండా ఎలా వెళ్తాడు అని తిడుతూ ఉంటాడు. ఇక మనోజ్ మళ్లీ ఆ సేటు దగ్గరికి వెళితే, నీ చేపల కంపు వల్ల షాపుకి కస్టమర్స్ రావడం లేదు అని తిడతాడు. బంగారం చూసి, నువ్వు అడిగిన 4 లక్షల డబ్బు కావాలంటే వీటిని తాకట్టు పెడితే సరిపోదు, అమ్మేస్తే ఇస్తాను 4 లక్షలు అని అంటాడు. ప్రభావతి వార్నింగ్ కూడా పట్టించుకొని మనోజ్, అమ్మేస్తాను, 4 లక్షలు ఇవ్వండి చాలు అని తీసేసుకుంటాడు. అయితే అమ్మేసే ముందు ఈ నగలను ఒక ఫోటో తీసుకుంటాను అని ఫోటో తీసుకుంటాడు. ఇక కమింగ్ అప్ లో బాలు మీనాతో, షీలా డార్లింగ్ బర్త్డే కి బంగారు గొలుసు గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకునేవాడిని మీనా, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని అంటాడు. వెంటనే మీనా, నా నగలు ఇంట్లోనే ఉన్నాయి కదా, వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బామ్మకు గిఫ్ట్ కొందాం అని అంటుంది మీనా. వాళ్ళ మాటలు మనోజ్ చాటుగా విని ప్రభావతికి చెప్తాడు. బిత్తరపోతుంది ప్రభావతి. రే మనోజ్, ఆ నగలు ఎలాగైనా తిరిగి తీసుకురారా అని బ్రతిమలాడుతుంది. వెంటనే మనోజ్ ఆ బంగారం షాపు వాడికి కాల్ చేస్తే, అమ్మేసిన నగలు కదా కరిగించేశాం అని అంటాడు. బిత్తరపోతాడు మనోజ్. మొత్తానికి ప్రభావతిని బలి చేసినట్లే ఉన్నాడు మనోజ్. అయితే ప్రభావతి మాటల ప్రయోగంతో ఆ నగలు అడగకుండా చేస్తుంది కాబోలు. బంగారం వద్దు అని నీ భార్య పక్కన పెట్టేస్తే ఆ బంగారాన్ని తీసుకుని నువ్వు వాడుకుంటావా అని బాలుకి నొప్పి కలిగేలా మాట్లాడి వాళ్లతోనే వద్దు అనిపించే అవకాశం లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.